ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అస్మద్గురుభ్యో నమః. శ్రీమద్ భగవద్గీత సర్వమంగళకారిణి, సర్వ సంశయ నివారిణి, సర్వార్థ ప్రదాయిని భగవద్గీత. మరి ఈ భగవద్గీతను నేను ఎందుకు చదవాలి అన్న ప్రశ్న మనకు చిన్నతనంలో ఎవరైనా పెద్దలు చెబితే ఉదయిస్తుంది. మరి ఆ విషయం గురించి తెలుసుకోవాలంటే భగవంతునితో తనకు కల సంబంధాన్ని మరిచిపోవడమే మనిషి దుఃఖ పరంపరలో చిక్కుకుపోవడానికి కారణం. సర్వమంగళకారిణి, సర్వ సంశయ నివారిణి, సర్వార్థ ప్రదాయిని అయిన భగవద్గీత జీవన సమరంలో మనిషికి తోడుగా నిలిచి విజయాన్ని చేకూర్చడానికే అవతరించింది. అర్జునుడే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. మనిషికి మనస్సు, దేహము ద్వారా, ఇతర జీవుల ద్వారా దైవికముగా ఎన్నో కష్టనష్టాలు ఎదురవుతూ ఉంటాయి. వాటిని నిజంగా పరిష్కరించడానికి భగవద్గీత అనుసరించడం తప్ప ఇతర ఉపాయము లేదు. భగవద్గీతను అనుసరిస్తూ జీవనయాత్ర చేసే బుద్ధిమంతుడు శ్రీకృష్ణ భగవానుడే దేవదేవుడని తెలుసుకున్నవాడే అతనిని శరణు పొంది సుఖశాంతులతో జీవించి జీవన సార్థకతను పొందుతారు. జీవితంలో ఎదురయ్యే అన్ని సమస్యలకు, సందేహాలకు భగవద్గీతలోని సమాధానాలు ఉన్నాయి. దానికి ఉదాహరణగా భగవద్గీత అంటే 2వ అధ్యాయంలోని 22వ శ్లోకంలో వివరింపబడింది. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తదా శరీరాన్ని విహాయ జీర్ణ అన్యాని సంయాతి నవాని దేహి. మానవుడు జీర్ణవస్త్రమును త్యజించి నూతన వస్త్రమును ధరించినట్లు జీవాత్మ పాత శరీరమును వదిలి నూతన శరీరములను పొందును. ఆ విధముగా మనము కూడా మనలోని దుష్కర్మలను తొలగించుకొని సత్కర్మల వైపు ప్రయాణించాలని భగవద్గీత పఠనం చేస్తే తెలుస్తుంది అని భగవద్గీత ఎందుకు చదవాలి అన్న ప్రశ్నకు సమాధానం. హరి ఓం తత్సత్.